రాజకీయాల్లో దేవుళ్లను లాగి లబ్ధి పొందాలని బీజేపీ వాళ్లు చూస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్ చోరీకి పాల్పడితే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో ఎబిట్ సెంటర్లో చర్చకు రెడీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు. మేమందరం కూడా పరిపూర్ణమైన హిందువులమే. మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడి పూజ చేసుకునే వాళ్ళమే. కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే, ఓటుకి ఓటు నోట్ చోరీ పాల్పడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు? బడ్జెట్లో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకి ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకి స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చే నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు. తనకు తాను బీసీ అని చెప్పుకునే మోడీ తెలంగాణ తీసుకొచ్చిన 2 బీసీ అనుకూల చట్టాలని, ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్లో పెట్టినారో అది మొదటగా బీసీ జనానికి జవాబు చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. కేంద్రంలో సామాన్యుడికి నిధుల కోత ఏ రకంగా పెడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సెంటర్ స్పాన్సర్డ్ స్కీములు 20 ఉంటే 17 స్కీములకి నిధులు కొరత పెట్టారు.